నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 3.5 గంటల పాటు కొనసాగిన ఏపీ కేబినెట్ 34 అజెండా అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్న కేబినెట్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆందోళన, డీఎస్సీపై సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్. వైసీపీ అధినేత జగన్ పై హోంమంత్రి అనిత ఆగ్రహం, పరామర్శల పేరుతో విధ్వంసం సృష్టించారని మండిపాటు. సింగరేణి చరిత్రలో మరో మైలురాయి, ఒడిశా నైని నుంచి ఎస్టీపీపీకి చేరిన తొలి బొగ్గు రైలు క్రేక్. నల్గొండలోని జయశంకర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి, తెలంగాణ ఏర్పాటే జయశంకర్ జీవిత లక్ష్యమన్న కోమటిరెడ్డి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన 3.5 గంటలకు పైగా సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో మొత్తం 34 అజెండా అంశాలపై సమగ్రంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026తో పాటు ఏపీ పీపీపీ పాలసీ 2026 ముసాయిదాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు కూడా సమ్మతి తెలిపింది. రాజధాని అమరావతి అభివృద్ధి లక్ష్యంగా అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల కోసం అదనపు నిధులను కేటాయించడంతో పాటు అక్కడ లండన్ ఐ తరహా నిర్మాణానికి సంబంధించిన రీటెండర్లకు ఆమోదం తెలిపింది. అలాగే అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ కోసం 1000 కోట్లు కేటాయిస్తూ ఈ టవర్స్ నిర్మాణ బాధ్యతలను ప్రముఖ సంస్థ ఎల్ఎన్టీకి అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. క్రిమినల్ లా ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ బిల్లుకు సంబంధించి పదే వివరణ కోరడం, సవరణలు సూచించడం మరియు దీనిని పునః పరిశీలించాలని సలహా ఇవ్వడం జరిగింది. ఇండియన్ పీనల్ కోడ్ 1860 మరియు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లను రద్దు చేస్తూ 1/7/2024 నుండి భారతీయ న్యాయ సంహిత 2023 మరియు భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 అమల్లోకి రావడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ బిల్లు చట్టపరంగా నిష్ప్రయోజనంగా మారింది. ఈ బిల్లు ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు, అంటే ఈ దిశ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ద్వారా సాధించాలనుకున్న లక్ష్యాలు వైసీపీ నేతలు ఆందోళన చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేత మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వైసీపీ ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం టెంట్లను టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఆయన అనుచరులు కూల్చివేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు ఆందోళన చేశారు. యాడికి మండలంలో వైసీపీ నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా దీక్ష చేస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు కూడా నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకే చోట బైఠాయించి నినాదాలు చేసుకోవడంతో ఆ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి పరామర్శల పేరుతో జగన్ విధ్వంసం సృష్టించారని ప్రెజెంటేషన్ ఇచ్చారు. తన రాజకీయం కోసం జగన్ పేదలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 2 ఏళ్లలో జగన్ చేసిన పర్యటనలతో 3 ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బోటకప్పు పరామర్శలు చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. మంచి చెడు రెండింటినీ ప్రజలు గమనిస్తారని అన్నారు. సో నేను ఒక గొడ్డల పార్టీ అధ్యక్షుడు, అతను బయట అడుగు పడితే అతను అడుగు గనక బయట పడితే విధ్వంసం, అరాచకం ఏ మేరకు వెళ్తున్నాయి విధ్వంసాలు, అరాచకాలు అంటే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా. అతను బయట అడుగు పడితే మహిళలు కూడా రక్షణ లేకుండా బయటకు ఇబ్బంది పడే పరిస్థితి. సామాన్య ప్రజలు తమ వ్యాపార లావాదేవీలు కూడా చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణం. పోలీసులు సైతం భయభ్రాంతులను చేయటం ఒక పక్క, బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఒకవైపు. అంటే లిటరల్లీ విద్వేషాలు రెచ్చగొట్టడం, అరాచకాలు సృష్టించడం, ఉద్రిక్తలకు దారి తీయటం, ఇవి మెయిన్ ఎజెండాగా పనిచేస్తూ, అంటే ఓవరాల్గా ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ అది చూసి ఓర్వలేక, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అన్నది చూసి ఓర్వలేక మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై అసత్య ప్రచారం చేశారనే ఫిర్యాదు మేరకు గుంటూరు అరండలపేట పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా, ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారని జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అంబటి రాంబాబుపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. Z+ కేటగిరీ భద్రత ఉన్న వైసీపీ అధినేత జగన్ భద్రతపై హోంశాఖ నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ సభలకు జనం రాకుండా అంచెలంచెలుగా ప్రజలను అడ్డుకున్నారని ఆరోపించారు. జగన్ పర్యటనలో ఒక్క పోలీసు కూడా కనిపించరని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరూ అన్ని దారుల్లో వస్తున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పని అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం, హోంశాఖ ఉద్దేశపూర్వకంగా Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి, అధికారికంగా Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని హోంశాఖ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయటం. ఈ రాష్ట్ర డీజీపీ గాని లేదా జిల్లా ఎస్పీ గాని Z+ కేటగిరీ భద్రతా సౌకర్యం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా పర్యవేక్షణని ఆ బాధ్యతను తీసుకోరా ఎస్పీ గాని డీజీపీ గాని అని అడుగుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మాత్రం వారికి బాధ్యత ఉండదు, పట్టించుకోరు, గాలికి వదిలేస్తారు. కానీ జగన్ గారి సభలకు మాత్రం జనం రాకుండా మొత్తం ఆ చుట్టుపక్కల 4-5 కిలోమీటర్లు దాటిన కాడి నుంచి అంచెలంచెలుగా సింగరేణి సంస్థ చరిత్రలోనే మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. తెలంగాణ సరిహద్దులు దాటి ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి వెలికితీసిన తొలి బొగ్గు రైల్వే రేక్ మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి విజయవంతంగా చేరుకుంది. ఇతర రాష్ట్రంలో బొగ్గు గనిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చి అక్కడి నుంచి సొంత విద్యుత్ కేంద్రానికి బొగ్గును విజయవంతంగా రవాణా చేయడం సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా నిలిచింది. ఈ చారిత్రాత్మక ఘట్టం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యానికి, అధికారులకు, కార్మిక సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇక నైని నుంచి ఎన్టీపీపీకి చేరుకున్న తొలి బొగ్గు రైలు రేక్కు సింగరేణి డైరెక్టర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు.
సింగరేణి యాజమాన్యానికి కార్మిక సోదరులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మొట్టమొదటిసారి నైనీ కోల్ బ్లాక్ నుంచి సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం కేటాయించినటువంటి ఆనాటి సింగరేణి సంబంధించిన నైనీ కోల్ బ్లాక్ నుంచి మొట్టమొదటి రైల్ ర్యాక్ ద్వారా బొగ్గు వస్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఇది చాలా సంతోషించదగినటువంటి అంశం, చారిత్రాత్మకమైనటువంటి అంశం కూడా సింగరేణి కాలేజ్ సంబంధించినంత వరకు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని జెన్కో ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ సెక్టార్తో పాటు సింగరేణి కూడా పవర్ జనరేషన్లో భాగస్వామి ఈరోజు పవర్ ప్రాజెక్ట్ నడుపుతున్నటువంటి విషయం కూడా అందరికీ తెలిసింది. సింగరేణి తెలంగాణ ఏర్పాటే తన జీవిత లక్ష్యంగా కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని మంత్రి కొనియాడారు. వైస్ ఛాన్సలర్గా ఉండి వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా రిజైన్ చేసిన తన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా తెలంగాణ ఏర్పాటే నా జీవిత లక్ష్యం అంటూ చిన్ననాటి నుంచి చనిపోయేంత వరకు తెలంగాణ కోసం ప్రజలని అవేర్నెస్ తీసుకొచ్చి తెలంగాణ ఏర్పాటే తన జీవిత లక్ష్యంగా కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు. విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు తెలంగాణ భావజాలాన్ని ప్రజలకు తీసుకువెళ్లి స్వరాష్ట్ర సాధనపై విస్తృత అవగాహన కల్పించిన మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు. కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో ఆయన ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉండేవారని గుర్తు చేశారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా నల్గొండలోని ఇందిరా భవన్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైస్ ఛాన్సలర్గా ఉండి వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా రిజైన్ చేసిన తన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా తెలంగాణ ఏర్పాటే నా జీవిత లక్ష్యం అంటూ చిన్ననాటి నుంచి చనిపోయేంత వరకు తెలంగాణ కోసం ప్రజలని అవేర్నెస్ తీసుకొచ్చి ఉద్యమాల బాట పట్టించిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి 92వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి జయశంకర్ గారు. ఆయన ఆ రోజు మేము ఫ్లోరైడ్ కోసం ఇక్కడ క్లాక్ టవర్ సెంటర్లో నిరాదీక్ష చేసినప్పుడు కానీ తెలంగాణ కోసం నేను మంత్రి పదవి రాజీనామా చేసినప్పుడు కానీ ఎన్నో సందర్భాల్లో వారితో మాట్లాడడం జరిగింది. వారు చెప్పిన విషయాలు ఏ విధంగా తెలంగాణ అన్యాయం కాబడుతుంది. తెలంగాణ మేధావుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో 2 మేధావులని చెప్పడం సరికాదన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, ఆర్ విద్యాసాగర్ వంటి ప్రముఖులను ఎందుకు ప్రస్తావించలేదంటూ ప్రశ్నించారు. తమ పార్టీ నేతల పేర్లు చెప్పకపోయినా మీతో ఉన్న కోదండరాం పేరైనా చెప్పాల్సిందంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ గొప్పతనాన్ని గుర్తించే సంస్కారం ఉండాలని, అలాంటి అవగాహన లేకపోతే తెలంగాణ సమాజానికి ఎలా నాయకత్వం వహిస్తారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ విమర్శించారు. నిన్నగాక మన ముఖ్యమంత్రి అంటాడు తెలంగాణలో అంటే ఇద్దరే మేధావులట. ఒక ఆయనట జైపాల్ రెడ్డి అట, జీవితంలో జై తెలంగాణ ఆయన జైపాల్ రెడ్డి మేధావట, ఇంకొక ఆయన కేశవరావు అట. ఇక గది పరిస్థితి ఇవ్వాలి. మరి జయశంకర్ ఎడవాయే, విద్యాసాగర్ రావు ఎడవాయే, ఎంతమంది ఉన్నారు మేధావులు? ఒకరికి ఇద్దరు కాదు కదా, బుద్ధిజీవులు ఎంతో మంది ఉన్నారు. పోనీ మా ఊళ్ళ పేర్లు చెప్పకపోతే అందుకు నీకు మనసు ఒప్పకపోతే మరి కోదండరాంకి ఏమైంది? ఆయన నీతోనే ఉన్నాడు కదా, ఆయన పేరైనా చెప్పకపోతే ఇప్పుడు ఆయన చెప్పుకోవట్టే ఏం కావాలి ఇప్పుడు కోదండరాం గారు? ఇంకా వేరే వాళ్ళు సెల్ఫ్ స్టైల్డ్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళేం కావాలి? అంటే ఇంత భావదారిద్ర్యం పనికిరాదు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ వాళ్ళ గొప్పతనాన్ని కూడా గుర్తించడానికి, గౌరవించడానికి సంస్కారం నీకు లేకపోతే నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు తెలంగాణ సమాజానికి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో కేటీఆర్లు తెలంగాణ ఉద్యమకారులను గాని, ప్రొఫెసర్ జయశంకర్ను గాని ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ల సూటుబూటి వేసుకుని షో చేయడానికి లేదంటే ప్రత్యేక విమానాలు తిరగడానికి ఢిల్లీ వెళ్లడం లేదన్నారు. సాధారణ ప్రయాణికుడిలా విమానంలో వెళ్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. అధిష్టానం ఢిల్లీలోనే ఉంటుంది కాబట్టి అవసరమైనప్పుడు వెళ్తారన్నారు.
చేసినటువంటి వీళ్ళు ఈరోజు ఏదో గొప్పలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఈరోజు కూడా రాజకీయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో తప్పుపట్టే విధంగా వారి మాటలు చెబుతూ నెహ్రూ నుంచి మొదలుకొంటే సోనియా గాంధీ వరకు కూడా అనే పదం వాడుతూ దుర్మార్గులు అనేటువంటి మాట మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం మరోసారి రాజకీయంగా దుమారం రేపుతుంది. రాష్ట్రంలో 500 కోట్ల విలువైన ధాన్యం పక్కదోవ పట్టిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వం సేకరించిన సుమారు 90,000 టన్నుల ధాన్యం గల్లంతైందని లేఖలో ఆయన పేర్కొన్నారు. మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు అప్పగించిన ధాన్యం నిల్వల్లో లేదని, అదే సమయంలో ప్రభుత్వానికి బియ్యం రూపంలోనూ తిరిగి చేరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. 2023 నుంచి మిల్లులకు ఇచ్చిన ధాన్యం, ప్రభుత్వానికి వచ్చిన బియ్యం పరిమాణాల మధ్య వ్యత్యాసం పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. రాష్ట్రంలో పర్మిషన్ లేకుండా నడుస్తున్న కళాశాలలపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎన్ఓసీలతో నడుస్తున్నటువంటి కాలేజీలపైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయం లోపలికి దూసుకువెళ్లేందుకు యత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో బలవంతంగా ఆందోళనకారులను అరెస్టు చేశారు. నమస్తే, నా పేరు పృథ్వీ, ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈ రోజు నగరంలోని కొన్ని కళాశాలలు ఇంటర్ బోర్డు అనుమతి కోసం అడ్డదారులు దొక్కుతూ ఫేక్ ఎన్ఓసిని ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి సంతకాన్ని ఫార్జరీ చేసిరంటే ఈ యొక్క రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కార్పొరేట్ కళాశాలలు ఏ విధంగా దోపిడీకి పాల్పడుతున్నాయో, ఏ విధంగా అరాచకాలు చేస్తున్నాయో ఇదే నిదర్శనమని చెప్తా ఉన్నాం. ఈ రోజు ఏకంగా హైడ్రా కమిషనర్ యొక్క సంతకాన్ని ఫార్జరీ చేసిరంటే వీళ్ళ కళాశాలలో ఎన్ని అవకతవకలు ఉన్నాయో ఇప్పుడు ఇంటర్ బోర్డు అధికారులు పర్యవేక్షిస్తే, ఇన్స్పెక్షన్ చేస్తే బయటకు వస్తాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయం ఆషాఢ మాస బోనాల సంబరాలతో కళకళలాడింది. సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున బోనాల ఉత్సవాల్లో పాల్గొని సంప్రదాయాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో బోనాలు ఎత్తి అమ్మవారికి సమర్పించారు. పోతురాజు విన్యాసాలు, తెలంగాణ సంప్రదాయ వేషధారణలో ఉద్యోగుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సచివాలయ ప్రాంగణంలోని పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. భక్తి, సంస్కృతి, తెలంగాణ సంప్రదాయం కలబోసిన ఈ వేడుకలు సచివాలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లోక్సభలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్య పన్నులు, ఇతర చట్టాల బిల్లు 2026కు సభ ఆమోదం తెలిపింది. ఎలక్ట్రానిక్స్ తయారీ, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో తీసుకువచ్చిన ఈ బిల్లులో డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన పలు నిబంధనలు మార్పులు చేశారు. అయితే ప్రతిపక్ష నిరసనల కారణంగా సభ పలుమార్లు వాయిదా పడిన అనంతరం రోజంతా వాయిదా వేశారు. రెండు 2013 నాటి లైంగిక దాడి కేసులో తెహల్కా మాజీ సంపాదకుడు తరుణ్ తేజ్పాల్ను బాంబే హైకోర్టులోని గోవా ధర్మాసనం దోషిగా నిర్ధారించింది. 2021లో మాపుసా కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ధర్మాసనం రద్దు చేసింది. జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జన్సందేకర్లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ తీర్పును వెలువరించింది. కుమార్తె వయసు ఉన్న యువతితో అతడు అసభ్యంగా వ్యవహరించారని తెలిపారు. బాధితురాలు పదే పదే తిరస్కరించినప్పటికీ తేజ్పాల్ తన ప్రయత్నాలను కొనసాగించాడని పేర్కొన్నారు. అదీగాక మ్యాగజైన్ సంపాదకుడిగా అతడు గౌరవమైన స్థానంలో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నిందితుడు తరుణ్ తేజ్పాల్కు గరిష్టంగా శిక్ష విధించాలని ఈ సందర్భంగా కోర్టుకు తుషార్ మెహతా విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ మాజీ క్రికెట్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్కు సొంత దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మాజీ ప్రధాని షేక్ హసీనా పాలనకు మద్దతుగా ఉంటున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న షకీబ్ ఇప్పటికే పలు కేసులు నమోదు కావడంతో మాతృదేశానికి దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన స్వగ్రామంలోని నివాసంపై దాడి జరిగింది. అలాగే దేశ రాజధాని ఢాకాలో కూడా షకీబ్కు చెందిన ఆస్తులను కొందరు దుండగులు ధ్వంసం చేయడమే కాకుండా పెట్రోల్ బాంబు విసిరారు. ఈ దాడి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. న్యూఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్లో షేక్ హసీనా వర్చువల్ విలేకరుల సమావేశంలో ప్రసంగించిన కొద్దిసేపటికి ఘటన జరగడం కలకలం సృష్టించింది. స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం పెట్టుబడిదారుల సెంటిమెంట్కు ఊతమిచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, రసాయన రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు పైకెగిశాయి. సెన్సెక్స్ 374 పాయింట్లు లాభపడి 78,954 వద్ద ముగిసింది. నిఫ్టీ 11.35 పాయింట్లు పెరిగి 24,636 వద్ద స్థిరపడింది. నిఫ్టీ షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ అత్యధిక లాభాలు నమోదు చేశాయి.
మరోవైపు రియల్టీ, మీడియా, ఆటో రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మిడ్ క్యాప్ సూచీ 0.44% తగ్గగా స్మాల్ క్యాప్ సూచీ 0.48% లాభపడింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, రసాయన రంగ షేర్లు మాత్రం మార్కెట్ కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.